అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. కథలు మన సంస్కృతిని జీవంగా ఉంచే శక్తివంతమైన విత్తనాలు. మరి నేడు వేసిన విత్తుతోనే కదా నాటి చెట్టు వచ్చేది. ఇవాళ మనం జిత్తులమారి కొంగ కథ విందాం. అనగా అనగా ఒక అందమైన అడవిలో పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో రంగురంగుల చేపలు, పీతలు, కప్పలు, ఇంకా ఎన్నో జలచరాలు ఉండేది. ఆ చెరువు దగ్గర బకాసురుడు అనే తెల్ల కొంగ ఉండేది. బకాసురుడు ప్రతిరోజు చెరువులో ఉన్న చేపలు పట్టి తినేవాడు. కొన్నాళ్లకి తన ముసలితనం వల్ల బలహీనుడయ్యి మునుపులా చేపలు పట్టుకోలేక, సరిగ్గా తిండి లేక నీరసించిపోయాడు. ఇలా ఎన్ని రోజులని ఆకలితో ఉండాలో. కాసేపు ఆలోచించగా బకాసురుడికి ఒక పథకం తట్టింది. ముఖం వేలాడేసుకుని చెరువు ఒడ్డున దిగాలుగా కూర్చున్నాడు. ఈలోపు బంగారి అనే ఒక బుజ్జి చేప బకాసురుడి దగ్గరకు వచ్చి, ఓ పక్కమామ, ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది అని అడగగా, అయ్యో బంగారి, ఒక భయంకరమైన వార్త విన్నాను. త్వరలో మన చెరువు దగ్గరికి చేపలు పట్టేవాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అన్ని చేపలను పట్టేస్తారు. ఇది విన్న చేపలు ఉలిక్కి పడ్డాయి. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి? ఇలా ఆందోళనలో ఉన్న చేపలను చూసి బకాసురుడు, మరీ అంత కంగారు పడకండి. నాకు దగ్గరలో ఇంకొక చెరువు తెలుసు. అక్కడికి ఎవ్వరు రారు. కావాలంటే మిమ్మల్ని ఒక్కొక్కరుగా నా ముక్కు మీదకి ఎక్కించుకొని నేను తీసుకుపోతా అనగానే చేపలన్నీ సంతోషంగా ఈ ఆపద నుండి తప్పించుకునే మార్గం దొరికిందని ఆనందపడ్డాయి. మరునాడు బకాసురుడు ఒక చేపను తన ముక్కుతో పట్టుకుని పైకి ఎగిరాడు. చేప కొత్త చోటుకి వెళ్తున్నానన్న ఆనందంలో ఉన్నది. అయితే కొంత దూరం వెళ్ళాక బకాసురుడు ఒక రాతి బండ దగ్గర ఆగి ముక్కుతో పట్టుకున్న చేపను లటుక్కున నోట్లో వేసుకుని కడుపు నింపుకున్నాడు. ఎంత దారుణమైన పథకం వేశాడు కదా బకాసురుడు. ఇలా రోజుకు ఒక చేపను పొట్టన పెట్టుకునేవాడు. చెరువులో ఉన్న చేపలు వాటి సహచేపలు ఇంకో చెరువులో ఉన్నాయన్న భావనలో ఉన్నాయి. ఈ చేపల ఆనందాన్ని చూసిన కంచు అని ఒక పీత బకాసురుడి దగ్గరికి వెళ్ళి, బక్కమామ, మీరు చేపలనే కాదు, నన్ను కూడా ఇంకో చెరువుకి తీసుకెళ్లరు అని అడగగా తన పథకం ఫలించిందన్న ఆనందంలో ఉన్న బకాసురుడు, ఎప్పుడు ఈ చేపలేనా, ఈసారికి ఈ పీతను భుజిస్తాను అని మనసులో అనుకుంటూ, తప్పకుండా కంచు, రేపు నిన్నే తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు మరి. మరునాడు బకాసురుడు కంచుని తన ముక్కుతో పట్టుకుని పైకి ఎగిరాడు. కంచు అంత ఎత్తు నుండి ఆ పరిసరాలు చూస్తూ మురిసిపోతూ ఉండగా కొన్ని చేప ఎముకలు తన కంటపడ్డాయి. అమ్మో, ఈ బక్కమామ మోసగాడు, ఎలా అయినా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండగానే యథాప్రకారం రాతిబండ దగ్గరకు రాగానే కంచును నోట్లో వేసుకునే ప్రయత్నంలో బకాసురుడు నోరు విప్పగానే చురుకైన కంచు విషయం గమనించి తన కత్తిలాంటి గోళ్లతో బకాసురుడి మెడను కట్టేశాడు. బకాసురుడు ఎంత అరచినా వదల్లేదు. చివరికి బకాసురుడు ఊపిరి అందక కిందకి పడి మరణించాడు. కంచు జాగ్రత్తగా దిగి చెరువుకి చేరుకున్నాడు. జరిగిన విషయం మిగిలిన చేపలకు చెప్పగా అందరూ అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. చూశారు కదా, కంచులాగా సమయం వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఎంతైనా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా. ఇక ఈ కథను కూడా కంచికి పంపించి మనం ఇంటికి వెళ్దాం. వెళ్లే ముందు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.